యా ద గ్రేట్ ప్లాట్ఫామ్ మేము అందరికీ అందించినటువంటి మమ్మల్ని ట్రైన్ చేసినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి అండ్ శ్రీధర్ వీర్మల గారికి అదేవిధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు చాలా సెషన్స్ విన్నారని చెప్పారు ఇప్పుడే సార్. స్టేజ్ ఫ్రైట్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అనే విషయం. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఒక ట్రైనర్గా, ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు అందరికీ దాని ఇంపార్టెన్స్ మీకు చెప్పడం జరిగింది. బట్ ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు కాంటెంట్ అంటే ఏంటి, ఎవరైనా ఒక్కరు డెఫినేషన్ 1 సెంటెన్స్లో చెప్తారా? బాడీ ఆఫ్ ద స్పీచ్. బాడీ ఆఫ్ ద స్పీచ్, సబ్జెక్ట్ ఆఫ్ ది స్పీచ్. వెరీ గుడ్ అండి. ఇంకా ఎస్ కృష్ణ చైతన్య గారు. ఎలాబరేషన్ ఆఫ్ కంటెంట్ అండి, మెయిన్ టాపిక్ గురించి ఎలాబరేట్ చేయడం, మెయిన్ ఎలాబరేట్ చేసుకోవడం. ఎస్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మనం ఆడియన్స్ ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో సబ్జెక్ట్ డీటెయిల్స్. వెరీ గుడ్ అండి. ఇంకా మనం ఆడియన్స్ కన్వే చేయాలనుకుంటున్నామో, సారీ మనం ఆడియన్స్ ఏం కన్వే చేయాలనుకుంటున్నాము. యా ఆడియన్స్కి ఏం కన్వే చేయాలనుకుంటున్నాం. వెరీ గుడ్ అండి. ఇంకా ఇంకెవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టాపిక్ ఆఫ్ ద డే. టాపిక్ ఆఫ్ ద డే. వెరీ గుడ్. ఇంకా Index for the, it's a kind of index what to speak. yeah, it's a kind of index for what you speak. Okay. Intent of the topic with a detailed explanation. Very good sir, very good. సో మరి మీకు డెఫినేషన్ ఏంటో తెలిసింది. ఎక్కడ మనం కంటెంట్ని యూజ్ చేస్తాం, మేజర్గా కంటెంట్ని ఎక్కడ యూజ్ చేస్తుంటాం? ఆన్సర్స్ ఎవరైనా చాట్ బాక్స్ యూజ్ చేసినా పర్లేదు, లేకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడితే నాకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎక్కడ కంటెంట్ ఎక్కడ ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడ యూజ్ అవుతుంది బేసిక్గా? ట్రైనింగ్స్. వెరీ గుడ్ అండి. Trainings after the introduction అండి. సారీ, After the introduction. ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్. ఓకే. ఎస్, పాడ్కాస్ట్, బుక్స్, ప్రెజెంటేషన్స్, మీటింగ్స్. వెరీ గుడ్. ఎక్కడైనా అవసరం ఉంటుందండి. ఎనీ స్టేజ్ స్పీచ్. వెరీ గుడ్ అండి. ఎక్కడైనా మనకి పబ్లిక్ స్పీకింగే కాదు, ఎక్కడైనా కూడా కాంటెంట్ అనేది చాలా చాలా అవసరం. మన మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఏరియాస్లో మనం మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, స్టేజ్ పైన కావచ్చు, ఎనీ ఏరియా, ఎటువంటి ప్లేస్లోనైనా మనం మాట్లాడుతున్నామంటే మనకి కావాల్సింది ఏంటంటే కంటెంట్. అది ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఉండాలి. అప్పుడే మనం ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఎనీ డిస్కషన్లో కూడా, ఎనీ రీసెర్చ్ ఏరియాలో కూడా మనకి డెఫినెట్గా కావాల్సింది ఏంటంటే కాంటెంట్ కావాలి. మరి అటువంటి కంటెంట్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ నేను ఈరోజు టాపిక్ నాకు ఎంత టైం ఇస్తున్నారు సార్? 1 hour? లెట్స్ క్లోజ్ అరౌండ్ 45 minutes. Q&A 10-15 minutes ప్లాన్ చేసుకోండి. టోటల్ బై 10 PM, అరౌండ్ 10 PM we should close. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మనం సెషన్స్ ఇక్కడే కాదు ఎక్కడ తీసుకున్నా కూడా 1 hourలో మనం క్లోజ్ చేస్తాం. కంటెంట్ అనేది కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్పాలి. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ నా సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కాంటెంట్ అనేది ఎక్కడో లేదు, అది నీలోనే ఉంది, నీ థాట్ ప్రాసెస్లోనే ఉంది అనే విషయమే నేను చెప్పాలనుకున్నాను. అది నా మెయిన్ కంటెంట్ యొక్క ఇంటెన్షన్. సరే, నేను ఎలా చెప్తాను సెషన్ అనేది మీకు కొన్ని కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు అనే విషయాన్ని నేను కొన్ని స్లైడ్స్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను. 1 minute. స్లైడ్ షేర్ అవుతున్నాయా? Yes sir. థ్యాంక్ యూ. ఓకేనా? క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్. కంటెంట్ అనగానే మనకి ఎక్కడో గూగుల్లోనో, ఏదైనా యూట్యూబ్లోనో, ఎక్కడో అవైలబుల్గా ఉంటుంది ఇంటర్నెట్స్లో. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడేయచ్చు అనుకుంటాం. జస్ట్ అది మనకు ఒక స్ట్రక్చర్లో ఉన్నటువంటి అవుట్లైన్ మాత్రమే. మనం ఎక్కడ తీసుకున్న కంటెంట్ని అది ఒక అవుట్లైన్ మాత్రమే. అందుకే అంటాను నేను ఎప్పుడు కూడా క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్ అంటాను. మీ ఓన్ కంటెంట్ ఉన్నప్పుడే మీ ఫ్లేవర్ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది, మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో దట్స్ వై క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్. మరి ఎలా
ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక మనిషి మనం మాట్లాడుతున్నామంటే అది ఎఫెక్టివ్గా ఉండాలంటే అది ఎక్కడో ప్రిపేర్ అయ్యొచ్చి మనం మాట్లాడుతుంటే ఏమవుతుందంటే మన బ్రెయిన్ నుంచి డెలివరీ చేసినట్టు ఉంటుంది. అది మన హార్ట్ నుంచి మాట్లాడితే డెఫినెట్గా మన ఎదుర్కొన్న ఆడియన్స్ మనకి అట్రాక్ట్ అవుతారు. అటువంటి కంటెంట్ని అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఏమవుతాయంటే ఒక మంత్రం అవుతాయి. మాటే మంత్రం అంటారు. అవి మంత్రాల్లా ఉండాలి, ఎదుటివారిని అట్రాక్ట్ చేయాలి, ఎదుటివారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేలా మాట్లాడగలిగితే డెఫినెట్గా మన ఆడియన్స్ యొక్క లైఫ్ని చేంజెస్ చేయగలుగుతాయి. అటువంటి పవర్ ఉంటుంది మాటల్లో. అటువంటి మాటల్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. ఎస్, బేసిక్గా మనం ఈ సొసైటీలో ఏదైనా ఎదుటివారికి రీచ్ అయ్యేలా మాట్లాడగలగాలి అంటే, ఎదుటివారికి రీచ్ అయ్యేలా, ఎదుటివారికి ఈజీగా రీచ్ అవ్వాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు తెలుసు సోషల్ మీడియా కావచ్చు, మూవీస్ కావచ్చు. వాటి ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన ఇమ్మీడియట్గా పబ్లిక్ అంతా షేర్ అవుతుంది. మేజర్గా మూవీస్ తీసుకుందాం. ఒక మూవీలో ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని ఎదుటివారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో ఫార్మాట్లో షూట్ చేస్తారు. దానికోసం కొన్ని వందల మంది పనిచేస్తుంటారు. కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. కొన్ని నెలల పాటు వర్క్ చేస్తారు. అక్కడ ఒక ఆడియన్స్కి వచ్చేది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది, లేదా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా లేదంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అది మూవీస్ నుంచి వచ్చేది. ఇంకా పబ్లిక్ స్పీచ్ తీసుకున్నట్లయితే రెండోది ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్. ఈ పబ్లిక్ స్పీకింగ్లో దాని డెఫినేషన్ చూడండి ఒకసారి. పబ్లిక్ స్పీకింగ్ అంటే బేసిక్ డెఫినేషన్, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఎ స్పీచ్ టు ది లైవ్ ఆడియన్స్ in a structured manner, either small or large group of peoples, in order to inform, motivate, inspire, entertain or persuade. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశించి లైవ్గా ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో మాట్లాడడానికి మనం పబ్లిక్ స్పీకింగ్ అనొచ్చు. ఆ పబ్లిక్ స్పీకింగ్ నుంచి ఏమొస్తుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతాం, వాళ్ళు ఇన్స్పైర్ చేయగలుగుతాం, లేదా మోటివేట్ చేయగలుగుతాం, లేదా ఎంటర్టైన్ చేయగలుగుతాం ఆడియన్స్. సో ఇది మేజర్గా జరిగేది. ఒక మూవీ తీసుకున్నట్లయితే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వందల మంది 24 ఫ్రేమ్స్ వర్క్ చేసినప్పుడు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, మోటివేషన్ ఏదైనా కూడా అక్కడ అంతమంది పనిచేసి వస్తుంది. కానీ పబ్లిక్ స్పీకింగ్లో మాత్రం ఒక పబ్లిక్ స్పీకర్ ఒక్కడు మాత్రమే ఆడియన్స్ అందరినీ కూడా అలరించగలడు. స్టేజ్ మీద నిలబడి తను నవ్వించగలడు, మనం ఆలోచింప చేయగలగడు, మన ఇన్స్పైర్ చేయగలడు, తన జీవితాన్ని మార్చుకునేటువంటి మాటలు ఎక్కడి నుంచి తీసుకోగలుగుతాడంటే ఒక పబ్లిక్ స్పీకర్ నుంచి తీసుకోగలుగుతాడు. దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ మ్యాన్ షో అంటారు పబ్లిక్ స్పీకింగ్. ఇటువంటి వన్ మ్యాన్ షో అవ్వాలి పబ్లిక్ స్పీకింగ్ అంటే మన సెషన్ ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, అది ఎదుటివారిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది వన్ మ్యాన్ షో అవుతుంది, అంత అద్భుతంగా ఎదుటివారిని మనం మోటివేట్ చేయగలుగుతాం అంటే ద ఎఫెక్టివ్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం మోటివేట్ చేయగలుగుతాం. ఒక పబ్లిక్ స్పీకరే కాదు, ఎవరైనా మనం కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు, ఎదుటివారిని కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మేజర్ రోల్ ఏం ప్లే చేస్తుందంటే కాంటెంట్ ప్లే చేస్తుంది. అందుకే నేను ఏం చెప్తానంటే కంటెంట్ యొక్క వాల్యూ ఏంటో చెప్తాను. మీరు ఒక ఉన్నత స్థాయిలో పబ్లిక్ స్పీకర్గా రాణించగలగాలి అనుకుంటే డెఫినెట్గా అత్యున్నత స్థాయి కంటెంట్ని సేకరించడానికి మానసికంగా సిద్ధం కావాలి అంటాను. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ది బెస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి అనుకుంటే డెఫినెట్గా మీ కంటెంట్ కలెక్షన్ అనేది ఎలా ఉండాలంటే చాలా వండర్ఫుల్గా ఉండాలి, చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్కి ఉపయోగపడేలా మనం మాట్లాడగలుగుతాం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. మరి అటువంటి కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? అటువంటి పబ్లిక్ స్పీకర్ అంతగా ఎదగాలంటే తనకి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే మేజర్గా మనకి ఏబిసిడి టెక్నిక్ తెలుసు. అటైర్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కాంటెంట్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి అండ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఒక పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అటైర్ ఉండాలి, కాంటెంట్ ఉండాలి. ఆ కాంటెంట్ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ కాంటెంట్ అడ్వాన్స్గా ఉందా, ఆడియన్స్కి ఉపయోగపడేలా ఉందా, అది సమాజానికి యూజ్ అయ్యే డైరెక్షన్లో ఆడియన్స్ని తీసుకెళ్తుందా లేదా అనే విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది డైరెక్షన్. మనం సెషన్ ఇచ్చిన తర్వాత మన కంటెంట్ ఎలా ఉంది, ఆడియన్స్కి రీచ్ అయిందా, అడ్వాన్స్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా ఎవాల్యుయేట్ చేసుకోగలగాలి. ఇలా ఏబిసిడి టెక్నిక్ తెలుసు. మరి మనం ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు, ఎదుటివారితో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ లేదా కంటెంట్ ఎదుటివారికి రీచ్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఎవరు డిసైడ్ చేయగలుగుతారు? వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అర్థమవుతుంది అంటే ఆల్బర్ట్ మెహర్బీ అనే ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ 1950స్లోనే ఒక రీసెర్చ్ చేశాడు కమ్యూనికేషన్ సిస్టమ్ మీద. అంటే ఎదుటివారితో కమ్యూనికేట్ అయినప్పుడు మేజర్గా ఏం రోల్ ప్లే చేస్తా అంటే 55% బాడీ లాంగ్వేజ్ ప్లే చేస్తుంది, 38% వాయిస్ మాడ్యులేషన్ ప్లే చేస్తుంది అండ్ 7% మనం ఉపయోగించేటువంటి యూజ్ చేసినటువంటి వర్డ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడు మనలో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి కాంటెంట్ని ఎదుటివారికి డెలివరీ చేయాలనే విషయంలో
మేజర్గా 55% బాడీ లాంగ్వేజ్, 38% వాయిస్ మాడ్యులేషన్ అండ్ 7% కంటెంట్. సో 7% వర్డ్స్. కంటెంట్ని 100% డెలివరీ చేయడానికి, ఇది కంటెంట్ ఇంటర్నల్గా ఉన్నటువంటి కంటెంట్ని 100% డెలివరీ చేయాలంటే మనం వెర్బల్గా చేస్తాం, నాన్ వెర్బల్గా చేస్తాం. మీకు తెలుసు నాన్ వెర్బల్ కంటే మన బాడీ లాంగ్వేజ్, మన హావభావాలు, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే మనం కంటెంట్ని డెలివరీ చేయగలుగుతాం. మీకు తెలుసు మణిరత్నం మూవీస్ చాలా మంది చూసే ఉంటారు. అందరికి కూడా ఒక ఫేవరెట్ డైరెక్టర్. సఖీ మూవీ కావచ్చు, ఏ మూవీలో కూడా హీరోయిన్ ఎక్కడో లాంగ్ షాట్ లో కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ద్వారా హీరోయిన్ కి కమ్యూనికేషన్ అనేది రీచ్ అవుతుంది. అక్కడ ఏం ప్లే చేస్తుందంటే మేజర్ రోల్స్ బాడీ లాంగ్వేజ్ ప్లే చేస్తుంది. వాళ్ళు మాటలు ఆడుకోరు, మాటలు అనేవి ఉండవు, వర్బల్గా ఏముండదు, నాన్ వర్బల్గానే ప్లే చేస్తుంది. ఇంటర్నల్గా ఉన్నటువంటి కంటెంట్ 100% కంటెంట్ని మనం డెలివరీ చేయడానికి, ఎదుటివారికి అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయడానికి 55% బాడీ లాంగ్వేజ్, 38% మీ వాయిస్లోని మాడ్యులేషన్, 7% మీరు ఉపయోగించేటువంటి వర్డ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 7% అందరూ కంటెంట్ అనుకుంటారు. కంటెంట్ 7% కాదు, కంటెంట్ 100%. 7% అనేది మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్ మాత్రమే. ఎస్, మరి కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి? ఈ కంటెంట్ తయారు చేసేటప్పుడు ఏ మేజర్ రోల్ ప్లే చేస్తాయంటే మీకు అందరికి తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఎమోషన్స్ అండ్ లాజిక్. మనం మాట్లాడే మాటల్లో ఎప్పుడు కూడా ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేయగలుగుతామో, ఒక ప్రామిస్ని ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో, ఒక లాజిక్ని మన మాటల్లో క్రియేట్ చేయగలుగుతామో, మన ఆడియన్స్ ఎప్పుడు కూడా మనకి బైండ్ అయి ఉంటారు, మనం చెప్పే సెషన్ అంతా కూడా. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? దాని గురించి ఈగన్ ఎమ్ స్క్వాడ్జ్ అనే ఒక అమెరికన్ రైట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, no sentence can be effective if it contains facts alone. It also must contain emotions, image, logic and promise. నువ్వు మాట్లాడే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు, నీ మాటల్లో ఎమోషన్ ఉండాలి, ఒక ఇమేజ్ క్రియేట్ చేయగలగాలి నీ మాటలతో, ఒక లాజిక్ ఉండాలి, నువ్వు చెప్పేటువంటి మాటల్లో ఒక ప్రామిస్ క్రియేట్, ఒక స్ట్రాంగ్ ప్రామిస్ క్రియేట్ చేయాలి. అప్పుడే ఆడియన్స్ నీ ఎదురుగా నిలబడి ఉంటారు, నువ్వు చెప్పేది వినగలుగుతారు. అప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్గా తన కంటెంట్ రైటింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే, మనం ప్రిపేర్ చేసినటువంటి కంటెంట్లో ఒక ఎమోషన్ ఉందా, లాజిక్ ఉందా లేదనేది డెఫినెట్గా మనం ఎప్పుడు ఫోకస్డ్గా కంటెంట్ని తయారు చేయాలి. మీకు ఇక్కడ ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఒకసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దాడులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కురుకుపోయిన ధర్మం ఒకటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒకటే ఆకలి. ఈ ఆత్మలలా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకపడుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఎస్, అదే డైలాగ్ని ఎటువంటి ఎమోషన్ లేకుండా చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఆ మాటలకి స్ట్రెంగ్త్ రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, దానికి తగినటువంటి ఎమోషన్ మనం యాడ్ చేయగలగాలి. ఆ ఎమోషన్ ఎక్కడ యాడ్ చేయగలగాలంటే మన రైటింగ్స్లోనే యాడ్ చేయగలి. ఎప్పుడైతే ఆ ఎమోషన్ యాడ్ చేసి రాయగలుగుతామో, ఆ పర్సన్ చేత మనం పండించగలుగుతాం. అప్పుడు అది అద్భుతంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎమోషన్స్ అండ్ లాజిక్ అనేది మన కంటెంట్లో ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, ఇంకా ఎక్కడి నుంచి కంటెంట్ మనకు వస్తుంది అంటే LRWS. మీకు తెలిసిందే, లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. మీరు అద్భుతంగా మాట్లాడగలగాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు రైటింగ్ ఉండాలి. మీకు కావాల్సింది ఏంటంటే అద్భుతంగా రైట్ చేయగలగాలి. ఎప్పుడైతే తను అద్భుతంగా ఎప్పుడు రాయగలుగుతాడో అద్భుతంగా అంటే, తను లిజనింగ్ ద్వారా అండ్ రీడింగ్ ద్వారా ఎప్పుడైతే నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాడో అప్పుడే రాయగలుగుతాడు. ఎప్పుడైతే రాయగలుగుతాడో అప్పుడు తను అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. మనం అనుకుంటాం మనకు వచ్చేసి మనం మాట్లాడేయగలుగుతాం, మనకు తెలియని కంటెంటా అనుకుంటాం. కానీ ఆ కంటెంట్ వాల్యుబుల్ కంటెంట్ అయ్యేలాగా మనం ఎప్పుడైతే కలెక్ట్ చేయగలుగుతాం అప్పుడు మనం సక్సెస్ అవుతాం. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, ఎలా పాసిబుల్ అవుతుంది అంటే లిజనింగ్ ద్వారా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తారంటే, మనం రియాక్ట్ అవుతుంది, ఏదైనా మాట్లాడినప్పుడు వినడానికంటే కూడా రియాక్ట్ అవ్వడానికి కూడా, అంటే ఆన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉంటాం 95% పీపుల్స్. కాబట్టి ఇక్కడ ఎవరైతే లిజనింగ్ స్కిల్స్ ఎవరు ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, ఒక కాంటెంట్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్, రీడింగ్ ద్వారా కూడా చాలా కంటెంట్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మన యొక్క లిజనింగ్ కెపాసిటీ ఎంతో తెలుసా? యావరేజ్ ఆడియన్ యొక్క లిజనింగ్ కెపాసిటీ 8.25 సెకండ్స్. 2000లో అది ఎలా ఉండేదంటే 12 సెకండ్స్ ఉండేది. ఇప్పుడు అది కాస్త తగ్గిపోతుంది అనమాట. మనం ఏమవుతాం, 8.25 సెకండ్ తర్వాత మన ఫోకస్ పక్కకి వెళ్ళిపోతుంది.
గోల్డ్ ఫిష్ 9 సెకండ్స్ వరకు వినగలుగుతుందట ఫోకస్డ్గా. మనకంటే కూడా అది బెటర్గా ఉంది. సో మనం లిజనింగ్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు డెఫినెట్గా కంటెంట్ బెటర్గా కలెక్ట్ చేసుకోగలుగుతాం. రీడింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కంటెంట్ కలెక్ట్ ఈ రెండు ఎవరికైతే ఉంటే వాళ్ళు బాగా రాయగలుగుతారు. ఎవరైతే బాగా కంటెంట్ రాయగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. సో ఇవి మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి పబ్లిక్ స్పీకర్గా కంటెంట్ రైటింగ్లో స్కిల్స్ LRWS. ఇంకా ఎలా కంటెంట్ కలెక్ట్ చేయొచ్చు? కంటెంట్ ఎలా ఉండాలి? మీకు కంటెంట్ ఎలా కనిపిస్తుందండి ఇది? చూడండి మన కంటెంట్ ఎలా ఉండాలో ఒకసారి చూడండి. ఇది ఎలా కనిపిస్తుంది ఒకసారి చెప్పండి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి. క్యాబేజ్ లేయర్స్ unfold part by part. కాంపాక్ట్ గా ఉంది. కాంపాక్ట్గా ఉంది. ఇంకా మీకు ఎవరికి ఫ్రెష్గా అనిపించట్లేదు? ఫ్రెష్ గా ఉంది. వెరీ గుడ్ సార్. ఫ్రెష్గా ఉండాలి. మీ కంటెంట్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఎస్, ఫ్రెష్ అంటే ఏంటి? ఒక అక్రోనిమ్ చూద్దాం. ఫ్రాగ్నెన్స్ ఉండాలి. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు సెషన్ ఇస్తున్నారు అంటే మీరు కంటెంట్ తయారు చేస్తున్నారు. మీ కంటెంట్లో మీరు ఏం యాడ్ చేయాలంటే మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్సెస్ని యాడ్ చేయాలి. మీ ఫ్లేవర్ అక్కడ కనిపించగలగాలి. మీ వ్యక్తిత్వం అక్కడ కనిపించగలగాలి. అలా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏ టాపిక్ అయినా కావచ్చు. నెక్స్ట్, రిలవెంట్గా ఉండాలి. మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడుతుంటే మన ఎగ్జాంపుల్స్ కావచ్చు, మన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు కూడా డెఫినెట్గా రిలవెంట్గా కనెక్ట్ అయ్యేలాగా కంటెంట్ ఉండాలి. అండ్ ఎంగేజింగ్గా ఉండాలి. మనం ఒక సెషన్ స్టార్ట్ చేసి తీసుకెళ్తున్నామంటే పక్కన IPL మ్యాచ్ జరుగుతున్నా కూడా, ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా కూడా మన సెషన్ వినాలనిపించేలాగా మనం ఆడియన్స్ని ముందుకు తీసుకువెళ్ళగలి. అది ఒక పబ్లిక్ స్పీకర్ యొక్క కెపాసిటీ. తను అప్పుడు సక్సెస్ అవుతారు. అండ్ సింపుల్గా ఉండాలి. పెద్ద పెద్ద ఫార్ములాస్తో ఉండకూడదు. ఏదో పెద్ద పెద్ద లాజిక్స్ పై సైంటిఫిక్ విషయాల కంటే కూడా దాన్ని సింప్లిఫై చేసి చెప్పగలగాలి. మీకు ఎంత లాంగ్వేజెస్ తెలిసినా కూడా అందరికీ అర్థమయ్యేటువంటి సింపుల్ లాంగ్వేజ్ని వాడి మనం సెషన్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడు అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్, ఓవరాల్గా హార్ట్ టచింగ్ ఉండాలి. ఫైనల్గా ఎప్పుడైతే మన మనసుకు తగిలేలా మనం ఎవరైనా మాట్లాడగలుగుతారో వాళ్ళ జీవితాంతం మనం గుర్తుండిపోతారు. వాళ్ళు చెప్పిన మాటలు మనం ఆలోచించేలా ఉండగలుగుతాం. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ ఏ కంటెంట్ తయారు చేసినా కూడా ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఇవన్నీ కవర్ అయ్యేలాగా కంటెంట్ తయారు చేయాలి. ఓకే, కంటెంట్ తయారు చేయాలి. ఏం కావాలో చెప్తున్నారు. ఎలా తయారు చేయాలంటే జస్ట్ సింపుల్ ఫార్ములా అండి. P4 P6. దాన్ని తొందరగా ఫినిష్ చేసుకుందాం. మీరు IPL ఫైనల్ చూసే అవకాశాన్ని డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు. 10 లెటర్స్ ఉన్నాయి. P4 C6 ఫార్ములా. P4 లెటర్స్ అంటే చూడండి, ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, నెక్స్ట్ ప్రాక్టీస్ ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంట్. ఇవి మీరు నోట్ చేసుకుంటే బెటర్ అండి. మీకు ఎక్కడ కూడా ఏ సెషన్ ఇవ్వాలనుకున్నా కూడా ఇంత మళ్ళీ ఎలాబొరేటివ్గా దొరకదు. మీరు ఏ సెషన్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ నోట్స్ పక్కన పెట్టుకొని మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోగలిగితే డెఫినెట్గా బెస్ట్ సెషన్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తారండి. ప్లానింగ్, ప్రిపరేషన్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇది ప్లానింగ్, ప్రిపరేషన్, చూడండి సార్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఒక పబ్లిక్ స్పీకర్ తన సెషన్ ఇవ్వాలి అంటే ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎలా ప్లాన్ చేసుకోవాలి తన కంటెంట్ ప్రిపరేషన్కి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద స్పీకర్ అయినా గుర్తుపెట్టుకోండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా తను ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇవి ఏవి ఎక్కడ మిస్ అయినా కూడా, ఏ 1% మిస్ అయినా కూడా డెఫినెట్గా తన సెషన్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి అది ఎలా డిజైన్ చేద్దామో చూద్దాం. మనం స్పీచ్ని ఎలా డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి ప్లానింగ్ అండి. ఆ ప్లానింగ్ ఎలా చేయాలి? మీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే మనం ఒక పబ్లిక్ స్పీకర్గానే కాదు, మనం ఏం చేసినా కూడా సెషన్ ఎలా ఉండాలంటే ఏం చేసినా కూడా ప్లానింగ్ అనేది చాలా ఉండాలి, చాలా బెటర్గా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అది ఎలా చేయాలంటే సింపుల్ ఫార్ములా W5H1. మీకు అందరికీ తెలిసిందే ఇది. హూ, వాట్, వేర్, వెన్, వై అండ్ హౌ. ఎవరికి మనం సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం, ఏ అంశం మీద అంటే ఏ టాపిక్ మీద మనం సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం, ఎక్కడ మనం సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం, ఎప్పుడు సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం, ఎందుకు మనమే సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈ 5 క్వశ్చన్స్ మీరు మనసులో వేసుకోగలిగినప్పుడు, మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు, ఎవరిని ఉద్దేశించి ఏ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎందుకు మనమే మాట్లాడుతున్నాం అంటే మనం ఒక సర్టిఫైడ్ ట్రైనర్, ప్రొఫెషనల్ ట్రైనర్ కాబట్టి మనకు అవకాశం వచ్చింది. ఎప్పుడు మాట్లాడుతున్నాం? ఒక నెక్స్ట్ వీక్, ఒక 1 వీక్ తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఎక్కడ మాట్లాడుతున్నాం? మనకు దగ్గర నుంచి నియర్ బై ఒక 10 కిలోమీటర్స్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి మనం ట్రైన్ చేస్తున్నాం. నెక్స్ట్, ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో మీకు చెప్తారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలో కూడా చెప్తారు. సో ఇవన్నీ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటారో అప్పుడు మీకు హౌ టు ప్రిపేర్ అనేది ఒక ఐడియా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ W5H1. That is called
W5H1. ఇది ఏమవుతుందంటే ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడు వేసుకుంటారో అది మీకు ఒక రూట్ మ్యాప్ అవుతుంది. కంటెంట్ ప్రిపరేషన్కి రూట్ మ్యాప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లానింగ్. నెక్స్ట్, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మీ కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎస్, C6 ఫార్ములాతో చేసుకోవాలి. C6 ఫార్ములా. కాంటెక్స్ట్ ఉండాలి. కాంటెక్స్ట్ ఏంటో తెలిసి ఉండాలి. కాజ్ ఏంటో తెలిసి ఉండాలి. క్రెడిబిలిటీ ఎలా ఉందో చూడాలి. అండ్ కనెక్టివిటీ ఎలా ఉందో చూడాలి. కామన్ సెన్స్తో ఉంటున్నామా లేదా మనం చూడాలి. కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ఇవి 6 ఎలిమెంట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ 6 ఎలిమెంట్స్లో ఒక్క ఎలిమెంట్ని మీరు మిస్ అయినా కూడా మీ కంటెంట్ అనేది 100% ఉండదు. సో వీటి గురించి మనం ఎలాబొరేట్ చేస్తూ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఒకటి, కాంటెక్స్ట్. మీకు తెలిసింది కాంటెక్స్ట్ అంటే ఏంటి? సందర్భం. ఏ సందర్భంలో మీరు సెషన్ ఇవ్వాలనుకుంటున్నారు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సందర్భంలో ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ ఎవరు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. బేస్డ్ ఆన్ దట్ సెలెక్ట్ ద టాపిక్. అంటే ఈ ఆడియన్స్ ఎవరైనా ఉండొచ్చు. మిక్స్డ్ ఆడియన్స్ ఉండొచ్చు, లేదా స్కూల్ ఏజ్ అంటే కిడ్స్ ఉండొచ్చు. 1 to 5th క్లాస్ వరకు కిడ్స్ ఉండొచ్చు. స్కూల్ ఏజ్ పిల్లలు ఉండొచ్చు. ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఉండొచ్చు. లేదా మళ్ళీ పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఇంకా వయసు మీద పడిన వారు ఉండొచ్చు. వాళ్ళు చదువుకున్న వారై ఉండొచ్చు, చదువుకోకపోయిన వారై ఉండొచ్చు. ఎడ్యుకేటర్స్ లేదా వాళ్ళు ఎంప్లాయీస్ అవ్వచ్చు, అన్ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. అది ఎవరికి ఇస్తున్నాం, ఎటువంటి ఆడియన్స్ మన ఎదురుగా ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా ఆఫీస్లో సెషన్ ఇస్తున్నామంటే అందులో వాళ్ళు ఎవరి ఎక్స్పర్ట్సా కాదు, ఆ సబ్జెక్ట్లో వారు ఏ రిలేటెడ్ మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతామో అప్పుడు మన కంటెంట్ని కలెక్ట్ చేసుకోవడానికి, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం స్కూల్ పిల్లలకి అంటే చిన్న పిల్లలు కిడ్స్కి ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళతో కామిక్ స్టోరీస్తో స్టార్ట్ చేయాలి. వాళ్ళతో చాలా ఫన్గా మాట్లాడాలి. ఫన్గా మాట్లాడి మనం మాట్లాడుతూ మన కంటెంట్ డెలివరీ చేయగలి. స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు హీరోయిజం ఉన్నటువంటి స్టోరీస్ చెప్పాలండి. ఎప్పుడైతే హీరోయిజం ఉన్నటువంటి స్టోరీస్ చెప్తామో వాళ్ళ హీరో క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్నటువంటి నేచర్ ఉంటుంది ఆ ఏజ్లో. కాబట్టి వాళ్ళు మనకి మనం చెప్పేది వినగలుగుతారు. అప్పుడు మన కంటెంట్ని డెలివరీ చేయాలి. చిన్న చిన్న స్టోరీస్ కానీ చిన్న చిన్న కొటేషన్స్ రూపంలో. ఒక 1 hour సెషన్ ఇస్తున్నామంటే ఒక 3 minutes ఆర్ 4 minutes ఒక స్టోరీని, ఒక చిన్న చిన్న కొటేషన్స్ని మన కంటెంట్ రిలేటెడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటర్మీడియట్ ఏజ్ పిల్లలు ఉన్నట్లయితే ఒక థ్రిల్లర్ స్టోరీస్, లవ్ స్టోరీస్ లాంటివి మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన కంటెంట్ వాళ్ళు వినడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే డిగ్రీ పీజీతో లైఫ్లో ఇక్కడ సెటిల్ అవ్వాలని ఒక జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే యూత్ ఉన్నప్పుడు యూత్కి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం యాడ్ చేయగలగాలి. ఇటువంటి స్టోరీస్ని ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటూ వెళ్తామో ఆడియన్స్ ఫస్ట్ కనెక్ట్ అవుతాం. మనలాంటి వాళ్ళు ఉంటారు. మనలాంటి వాళ్ళకి ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ కరెంట్ సిచ్యువేషన్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. సెంటిమెంటల్గా టచ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళు 60-70 ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలంటే డెఫినెట్గా మన పురాణ ఇతిహాసాలు ఏమైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతారు. ఏ టైంలో సెషన్స్ ఎలా ఇవ్వాలంటే మార్నింగ్ సెషన్స్లో ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఆఫ్టర్నూన్లో చాలా ఫన్ జనరేట్ చేసేలా ఉండాలి. ఈవినింగ్ వచ్చేసరికి ఇలా సీరియస్గా మాట్లాడుతూ ఉండాలి. సెంటిమెంటల్గా సీరియస్గా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఆడియన్స్ని బట్టి, టైంని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మన కంటెంట్ అని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఏ కాజ్ చేత మనం సెషన్ ఇస్తున్నాం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈరోజు సందర్భం ఏంటండి? వాసవి క్లబ్ ట్రైన్ వర్క్షాప్ రన్ చేస్తుంది, అది సందర్భం. నేను వచ్చి కంటెంట్ ప్రిపరేషన్ చెప్తున్నాను, అది కారణం. మనం ఏ కారణం చేత సెషన్ ఇస్తున్నాం అనేది క్లియర్గా ఉండాలి ఆడియన్స్కి. ఎందుకంటే ఆడియన్స్ మన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ మ్యాక్సిమం అడల్ట్సే ఉంటారు. అడల్ట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం ఏమి ఇస్తున్నాం అనే విషయం వాళ్ళకి క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారు. ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్ అండ్ వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్, ఎంటర్టైన్ ఆర్ పర్స్యూడ్ అనే విషయం కూడా ఒక ట్రైనర్గా మీకు తెలిసి ఉండాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నానా, లేకపోతే మిమ్మల్ని ఇంకెక్కడికైనా తీసుకెళ్తున్నా అనే విషయం యాజ్ ఎ ట్రైనర్గా నాకు క్లారిటీ ఉండాలి. అప్పుడు ఆ కారణం ఏంటనేది మనకు తెలిసినప్పుడు మాత్రం మనం సెషన్ ఈజీగా ఇవ్వగలుగుతాం. నెక్స్ట్, క్రెడిబిలిటీ. అంటే మీకు సందర్భం ఏంటో తెలిసింది, మీకు కాజ్ ఏంటో తెలిసింది, డైరెక్ట్గా వెళ్ళి నేను మాట్లాడేస్తా అంటే కుదరదండి. ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లో ఎన్నో తప్పులు మాట్లాడుతుంటాం, ఎంతో రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్పీకర్ యొక్క క్రెడిబిలిటీ మిస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ కంటెంట్ యొక్క క్రెడిబిలిటీ కూడా మిస్ అవుతుంది. క్రెడిబిలిటీ మీన్స్ విశ్వసనీయత అనొచ్చు. అంటే మనం మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మనకైనా విలువ ఉండాలి. అప్పుడే సొసైటీలో ఎవరైనా మనం చెప్పేది వింటారు. మళ్ళీ చెప్తున్నాను, మనం మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మనకైనా విలువ ఉండాలి. అప్పుడు మాత్రమే సొసైటీలో మనం ఏది చెప్పినా కూడా నడుస్తుంది, వినగలుగుతారు.
మనం చెప్పే మాటల యొక్క విలువను తగ్గించి మాట్లాడామనుకోండి, ఆ కంటెంట్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. కంటెంట్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. అదే మనం విలువ లేకుండా మనం మాట్లాడామనుకోండి, మన వాల్యూని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే కంటెంట్ యొక్క క్రెడిబిలిటీ మనం తగ్గిస్తామో, యాజ్ ఎ స్పీకర్గా మన యొక్క వాల్యూని కూడా మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. దాన్నే స్పీకర్ క్రెడిబిలిటీ అండ్ కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. ఇక రెండు ఎలా ఉంటాయంటే ట్విన్స్ లా ఉంటారు అనమాట. ఏ ఒక్కదాన్ని మనం టచ్ చేసినా కూడా, ఏ ఒక్కదాన్ని టచ్ చేసి దాని వాల్యూ తగ్గించిన దాన్ని డీవియేట్ చేసి మాట్లాడినా కూడా ఇంకొక దాని యొక్క వాల్యూ అనేది పోతుంది. మనకు తెలిసి న్యూస్ ఛానల్స్ ఒక న్యూస్ చూస్తాం, వాస్తవం జరిగేది ఒకటి ఉంటుంది, దాన్ని ఒక్కొక్క న్యూస్ ఛానల్స్ డిఫరెంట్గా చూపిస్తుంది. దానికి కొన్ని మసాలాలు, ఎమోషన్స్ అది ఇది యాడ్ చేసేసి డిఫరెంట్గా తీసుకెళ్తే అక్కడ ఏమవుతుందంటే రియాలిటీ మిస్ అవుతుంది. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు నలుగురు ముందు మీరు మాట్లాడడానికి వెళ్తున్నారంటే డెఫినెట్గా మీ కంటెంట్ అనేది క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలి, అది రెలవెంట్గా ఉందా లేదా చూసుకోవాలి, దాన్ని డీవియేట్ చేయకుండా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు సందర్భం తెలిసింది, నాకు కాజ్ ఏంటో తెలిసింది, నేను వెళ్ళి మాట్లాడేస్తానంటే సరిపోదు. దాని యొక్క విలువని తగ్గించకుండా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి స్పీకర్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, మనం ఏదైతే మనం ఎంచుకుంటామో కెరీర్, ఆ కెరీర్లో ఒక క్రమశిక్షణతో, ఒక డిసిప్లిన్తో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, ఒక మనకు ఉన్నటువంటి ఆ టాలెంట్తో ముందుకు వెళ్తూ ఎదుగుతూ ఉంటామో, అప్పుడు సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పినా కూడా సొసైటీ వింటుంది. సో అలా స్పీకర్ యొక్క క్రెడిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఒక పబ్లిక్ స్పీకర్గా మనం మాట్లాడేటప్పుడు ఏం ఇంక్లూడ్ చేయొద్దు? మనకు తెలుసు మన ఇండియాలో కులం, మతం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాటిని చాలా సెన్సిటివ్ ఇష్యూస్, వాటిని టచ్ చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా అండ్ డ్రగ్స్ ఒకటి, ఈ మూఢనమ్మకాలు లాంటి విషయాలను కూడా మనం మాట్లాడకుండా ఉండడం బెటర్. వాటిని ఎప్పుడు కూడా నిర్మూలించేలా మాట్లాడాలి తప్ప వాటిని ఎంకరేజ్ చేసేలా ఎప్పుడు మాట్లాడకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాలి తప్ప వాటిని మనం మసాలాలు యాడ్ చేసి ఇంకేదో యాడ్ చేసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే డెఫినెట్గా మన యొక్క క్రెడిబిలిటీని తగ్గించడం వల్ల అవుతాం, కంటెంట్ యొక్క క్రెడిబిలిటీని కూడా తగ్గించడం వల్ల అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ ద క్రెడిబిలిటీ. నెక్స్ట్ కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక మూవీ చూస్తున్నాం. రీసెంట్గా ఏ మూవీ చూసారండి? ఎవరైనా రీసెంట్గా చూసిన మూవీ? తెలుగు మూవీస్ ఎవరైనా రెస్పాండ్ అవుతారా? పుష్ప 2. అనగనగా వెరీ గుడ్ అండి. మన ఎమోషనల్ సార్, సారీ 35 చిన్న కథ. 35 చిన్న కథలు. ప్రతి సినిమాకి ఒక స్క్రీన్ ప్లే ఉంటుందండి. ప్రతి సినిమాకి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది కదా. మన కంటెంట్కి కూడా స్క్రీన్ ప్లే అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఎంత నాలెడ్జ్, ఎంత రిసెర్చ్ చేయండి, ఎంత కలెక్ట్ చేయండి కంటెంట్, ఆ కంటెంట్ని ప్రాపర్ మేనర్లో మీరు ప్లాన్ చేయలేదంటే డెఫినెట్గా మనం ఫెయిల్ అయిపోతాం. చూడండి, కొన్ని సినిమాలు చూస్తే రిలీజ్ రోజు చూస్తే ఏం లేదనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత టీవీలోనో ఓటీటీలోనో చూస్తే ఏమనిపిస్తుంది? సినిమా బాగానే ఉంది కదా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే అక్కడ మనం కనెక్షన్ అనేది మిస్ అయిపోతుంది. ఆ కనెక్టివిటీ ఫస్ట్ డే వచ్చినటువంటి ఆడియన్స్కి, ఎదురుగా కూర్చున్నటువంటి ఆడియన్స్కి ఆ కనెక్టివిటీ మిస్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక డైరెక్టర్కి మీకు తెలుసు, త్రివిక్రమ్ గారు మాటల ప్రవాహంలో తీసుకెళ్ళిపోతారు, చిన్న స్టోరీ ఉంటుంది. పూరి జగన్నాథ్ గారు ఒక మంచి మాస్ డైలాగ్స్తో తీసుకెళ్ళిపోగలుగుతారు. సందీప్ రెడ్డి వంగ ఒక కంటెంట్ని రాగా తీయగలిగినటువంటి డేర్ ఉన్నటువంటి డైరెక్టర్. శేఖర్ కమ్ముల గారు సాఫ్ట్గా ప్రజెంట్ చేయగలరు. నెక్స్ట్ రాజమౌళి గారు ఉన్నదాన్ని చాలా ఎలాబొరేట్ చేసి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. మీలో కూడా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ప్రకారం మన కంటెంట్ని డిజైన్ చేయాలి. ఎలా చేయాలి? మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, పేరెంటింగ్ కావచ్చు, లేకపోతే గోల్ సెట్టింగ్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఏ టాపిక్ తీసుకున్నా కూడా మనం అవుట్లైన్ అనేది ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. అవుట్లైన్ డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటెంట్లోకి తీసుకువెళ్ళాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా చెప్తారంటే ఓబీసీ ఫార్ములా యూజ్ చేసి చెప్తారు. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆఫీస్లో ఒక 10 మినిట్స్ మాట్లాడాలన్నా, 15 మినిట్స్ మాట్లాడాలన్నా, 1 అవర్ మాట్లాడాలన్నా కూడా ఈ ఓబీసీ ఫార్ములా అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలి, మన కంటెంట్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, అక్కడ మనం ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలగాలి, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ క్రియేట్ చేయగలగాలి, తర్వాత కంక్లూజన్ ఎలా చేయగలగాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 అవర్ సెషన్ ఇస్తున్నారు, దాంట్లో ఓపెనింగ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక మూవీకి వెళ్ళినప్పుడు పుష్ప 2లో అల్లు అర్జున్ ఎలా కనపడాలనుకున్నాం? ఒక మంచి మాస్ సాంగ్తోనో, ఒక స్టైలిష్గానో, ఒక ఫైట్తోనో కనపడాలనుకున్నాం. అట్లే ఆడియన్స్ కూడా మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు ఒక మంచి కొటేషన్స్తోనో, ఒక చిన్న స్టోరీతోనో, ఒక చిన్న పాటతోనో, ఇంకా మీకున్నటువంటి ఇంకేదైనా దానితో మీరు స్టార్ట్ చేయాలి. అది అట్రాక్టివ్గా ఉండాలి. అది ఓపెనింగ్.
ఆ ఓపెనింగ్ తర్వాత ఇంట్రడక్షన్ వెళ్తూ వెళ్తూ మీ కంటెంట్లోకి వెళ్ళినప్పుడు మీ కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా సాలిడ్గా ఉండాలి, అడ్వాన్స్డ్గా. ఆ సాలిడ్ కంటెంట్లో మీరు చిన్న చిన్న స్టోరీస్ యాడ్ చేయొచ్చు, చిన్న చిన్నటువంటి కొటేషన్స్ యాడ్ చేస్తూ మన కంటెంట్ని డెలివరీ చేయగలరు. స్టోరీస్ అనేవి ఎప్పుడు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి. మనం గంట చెప్పాలనుకున్నది కూడా 1 minute స్టోరీలో మనం కంటెంట్ రిలీజ్ చేయగలం. అది స్టోరీకి ఉన్నటువంటి డెప్త్. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. క్లోజింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉండాలి. ఎలాగైనా మొదలు పెట్టండి, ఎలా కంటెంట్ అని చెప్పండి. క్లోజింగ్ బెటర్గా ఉంటే మాత్రం ఆడియన్స్ మీకు అట్రాక్ట్ అయిపోతారు. కొన్ని సినిమాలు చూడండి, క్లైమాక్స్ పోయింది అనుకుంటాం, అలా ఉండకూడదు. క్లైమాక్స్ బెటర్గా ఉందనుకోండి, ముందు అంతా పోయింది కూడా అక్కడ కవర్ అయిపోతుంది. సరే, మరి 1 hour సెషన్లో ఎలా ఉండాలి? 1 hour సెషన్లో 10 to 15 minutes వరకు మీరు ఇంట్రో, జనరల్ ఇంట్రో అండ్ టాపిక్ రిలేటెడ్ ఇంట్రో 10 to 15 minutes డిపెండ్స్ ఆన్ యువర్ కంటెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లోజింగ్ వచ్చేసరికి ఒక 10 minutes వరకు ఉండాలి. మిగతా మధ్యలో ఉన్నటువంటి 30 to 35 minutes అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ 30 to 40 minutes ఈ కంటెంట్ని మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న స్టోరీస్, చిన్న చిన్న కొటేషన్స్తో మీ మేజర్ బాడీ ఏముందో ఆ బాడీని డెలివరీ చేయగలగాలి. అది ఇంపార్టెంట్ ఒక పబ్లిక్ స్పీకర్. మరి అది ఎలా సార్? ఓకే సార్, ఓపెనింగ్ ఎలాగనో చేస్తాం, మనకు అవకాశం వచ్చింది కాబట్టి. క్లోజింగ్ ఇప్పుడు నేను క్లోజ్ చేయకపోయినా కూడా మీరు పంపించేస్తారు, క్లోజింగ్ ఎలాగో అయిపోతుంది. మరి బాడీ ఎలా ఎంగేజ్ చేయాలి? జస్ట్ సింపుల్ ఫార్ములా 7C ఫార్ములా ఉండాలి. ఆ సింపుల్ ఫార్ములా 7C ఫార్ములా ఏంటంటే, ఓపెనింగ్లో ఎలాగైనా స్టార్ట్ చేసిన బాడీలో వచ్చేసరికి మీ కంటెంట్ కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. మీ కంటెంట్కి ఏముండాలి? కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి అండ్ క్లారిటీ ఉండాలి. మీరు ఏం మాట్లాడుతున్నా కూడా మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉంటుందో డెఫినెట్గా ఆడియన్స్ మీరు చెప్పేది వింటూనే ఉంటుంటారు. కన్సిస్టెన్సీ ఉండాలండి. మనం కంటెంట్ తయారు చేసినప్పుడు ఆ కన్సిస్టెన్సీ, ఆ బేస్డ్ ఎప్పుడైతే తయారు చేయగలుగుతామో ఆడియన్స్ ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. అండ్ మనం మాట్లాడేటువంటి ఫ్లో ఎప్పుడు కూడా కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకూడదు. కొన్ని మూవీస్ చూస్తుంటాం మనం, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ వస్తుంది, ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ మనం అందరూ ఇన్వాల్వ్ అయిపోగానే హీరోయిన్ వస్తుంది, ఒక ఐటమ్ సాంగ్ పెడతాడు. ఏమవుతుంది? ఆ కనెక్టివిటీ అనేది మిస్ అయిపోతుంది ఆడియన్స్కి. మీకు క్లారిటీగా ఒక కన్సిస్టెంట్గా కంటెంట్ తయారు చేసుకొని దాన్ని ఒక ఎమోషనల్ కంటిన్యూటీతో ఎమోషనల్ కంటిన్యూగా మనం ఎప్పుడైతే తీసుకెళ్తామో ఆడియన్స్ ఎప్పుడు కూడా మన వైపు చూస్తూ ఉంటారు. వీటన్నిటిని మించి ఇంకొకటి ఉందండి, క్రియేటివిటీ అనేది. ఎప్పుడైతే మనం క్రియేటివిటీ యాడ్ చేస్తామో యు ఆర్ ద బెస్ట్ స్పీకర్, యు ఆర్ ద బెస్ట్ రైటర్. ఒక పబ్లిక్ స్పీకింగ్లోనే కాదండి, మనం ఏ పని చేసినా మన జాబ్లో కానీ ఎక్కడైనా క్రియేటివిటీ ఉన్నప్పుడే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఎప్పుడు కూడా పాత విషయాలు మనం ఎప్పుడు మాట్లాడుతుంటే ఎవరు కూడా మన దగ్గర వినరు. వినాలంటే ఏం చేయాలి? మనం క్రియేటివిటీ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం క్రియేటివిటీ యాడ్ చేసి మనం సెషన్స్ ఇవ్వగలుగుతూ ఉంటామో అప్పుడు క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది ఆడియన్స్లో. ఎక్కడైతే క్రియేటివిటీ ఉంటుందో అక్కడ క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే క్యూరియాసిటీ డెవలప్ అవుతుందో నీ కంటెంట్కి ఆడియన్స్ అట్రాక్ట్ నీ వెనకపడి వస్తూనే ఉంటారు. అలా తీసుకువెళ్ళి ఒక బెస్ట్ కంక్లూజన్తో నువ్వు సెషన్ క్లోజ్ చేసినట్లే దట్ ఈస్ ద వండర్ఫుల్ సెషన్. కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి మీ రైటింగ్స్లో, నెక్స్ట్ కంటిన్యూటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, క్యూరియాసిటీ డెవలప్ చేయగలగాలి అండ్ బెస్ట్ కంక్లూజన్ ఉండగలగాలి. ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ని మీరు తయారు చేయగలుగుతారు. మరి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఇది? సార్ క్రియేటివిటీ అంటే ఇప్పుడు ఎక్కడ సార్? నా వయసు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇప్పుడు క్రియేటివిటీ అంటే కష్టం సార్ అంటారు. క్రియేటివిటీ అంటే ఏదో కాదండి. జస్ట్ మనం రెగ్యులర్ థాట్ ప్రాసెస్ ఏదో ఉంటుందో దాన్ని కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవడం మనం క్రియేటివిటీ అని చెప్పొచ్చు. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఎప్పుడు ఆలోచించే విధంగానే కాకుండా కొద్దిగా డిఫరెంట్గా దాన్ని చూసే విధాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు డెఫినెట్గా మీరు కొత్తగా ఆలోచించగలుగుతారు. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే, సూర్యకుమార్ యాదవ్ ఎలా బ్యాటింగ్ చేస్తాడు 360 డిగ్రీస్లో సూర్యకుమార్ యాదవ్ ఎలా బ్యాటింగ్ చేయగలుగుతాడో అలా మనం ఆలోచించగలిగినప్పుడు డెఫినెట్గా మనకు కంటెంట్ అనేది కొత్తగా వస్తుంది. అంటే ఏంటి సార్? సూర్యకుమార్ యాదవ్ మీకు తెలుసు, అందరూ క్రికెట్ చూస్తూనే ఉంటారు. తను బ్యాటింగ్ చేసినప్పుడు మాక్సిమం గ్రౌండ్ యూజ్ చేసినట్టు కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్, దట్స్ వై తను ఏమంటారు? మిస్టర్ 360 అంటారు. అట్లానే కూడా నీ థాట్ ప్రాసెస్ కూడా 360 డిగ్రీస్లో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ లైఫ్లో ఎదురేటువంటి సిచ్యువేషన్ పట్ల కావచ్చు, ఎదుటి వ్యక్తుల పట్ల కావచ్చు, ఏ సందర్భంలో అయినా ప్రతిసారి నువ్వు 360 డిగ్రీస్లో ఆలోచించగలుగుతూ ఉన్నట్లయితే నీకు తెలిసినటువంటి ఒక యాంగిల్ కాకుండా మిగతా రిమైనింగ్ 359 యాంగిల్స్ నీకు కనిపిస్తుంటాయి. అక్కడే నీకు కొత్త ప్రపంచం కనపడుతుంది. ఆ కొత్త ప్రపంచం నుంచి వచ్చేటువంటి నాలెడ్జే నీ కంటెంట్. ఆ కొత్త ప్రపంచం నుంచి వచ్చేటువంటి నాలెడ్జ్ నీ కంటెంట్. నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటారు, మన తెలుగులో సామెత ఉంటుంది కదా. అలా ఉంటే ఏమవుతుంది? ఒక మూస జీవితానికి అలవాటు పడిపోతాం. ఈ ప్రపంచాన్ని మనం చూడలేం. ఇటువంటి గొప్ప లైఫ్ మళ్ళీ తిరిగి వస్తుందా? మళ్ళీ ఇంకోసారి మనం పుట్టి ఇలా బ్రతుకుతామా అంటే లేదు. డెఫినెట్గా ఉన్న లైఫ్నే
అందంగా చూడగలగాలి. మన ప్రపంచాన్ని అందంగా చూడగలిగితే అందమైన కంటెంట్ మనకు దొరుకుతుంది. అందమైన కంటెంట్ దొరకాలంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనం 360 డిగ్రీస్‌లో థింక్ చేసినప్పుడే పాసిబుల్ అవుతుంది. సింపుల్‌గా ఒక మాట చెప్తాను. లాయర్‌లా వన్ సైడ్‌లా కాకుండా జడ్జిలా అన్ని డైరెక్షన్‌లో ఆలోచించడం నేర్చుకోండి. డెఫినిట్‌గా మనకి ఒక మంచి కంటెంట్ దొరుకుతుంది. ఎప్పుడు కూడా మనం 365 డేస్ లెర్నర్‌గా ఉండాలి. 365 డేస్ లెర్నర్ అంటే నేను పుస్తకాలు చదవాలా, అది చేయాలా, ఇది చేయాలని మనకు టైం లేదు కదా! మనకున్నటువంటి నాలెడ్జ్‌తో ఈ ప్రపంచాన్ని చదవగలగాలి. మనకెదురైనటువంటి ఒక మనిషి కావచ్చు, మనకెదురైనటువంటి సిట్యుయేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతీదీ కూడా మనకు నేర్పిస్తూనే ఉంటుంది. లెర్నింగ్ అనేది ప్రతి క్షణం మనం చూడగలిగితే, ఈ ప్రపంచంలో చూడగలిగితే ప్రతీదీ కూడా అందమైనదే అంటారు. మనం చూసేటువంటి దృష్టి ఉంటే. అలా మనం చూడగలిగితే ప్రతీదీ మనకు నేర్పిస్తూనే ఉంటుంది. ఆ నేర్పించే విషయాల నుంచి మనం ఎప్పుడైతే కంటెంట్ తీసుకోగలుగుతామో, మీరు ఇన్‌బిల్ట్ పబ్లిక్ స్పీకర్ అయిపోతారు. దానికోసం మీరు పుస్తకాలు ఎక్కడో చదవాల్సిన అవసరం లేదు. మీకు ఉన్నటువంటి నాలెడ్జ్‌నే మీరు కంటెంట్‌గా యాడ్ చేసి చెప్పగలుగుతారు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 365 డేస్ లెర్నర్‌గా ఉండాలి. 360 డిగ్రీస్‌లో మీరు థింక్ చేయగలగాలి. అప్పుడు మీకు కంటెంట్ అనేది వస్తుంది. యెస్. పబ్లిక్ స్పీకర్‌కి ఇంకేం కావాలి? పబ్లిక్ స్పీకర్‌కి ఇంకొకటి కావాలండి కామన్ సెన్స్. అంటే మనిషికే కామన్ సెన్స్ కావాలి గదా! మరి పబ్లిక్ స్పీకర్‌కి అవసరమా అంటే, మనం మనిషిగా బ్రతకడానికే కామన్ సెన్స్ కావాలి. ఒక్క రోజైనా మనం కామన్ సెన్స్ లేకుండా మనం బ్రతికగలిగామనుకోండి. అప్పుడేమవుతుంది కంటెంట్? అది లైఫ్ ఏమవుతుంది? మిస్ అయిపోతుంది. మనం బిల్డ్ చేసుకున్నదంతా కొలాప్స్ అయిపోతుంది. మరి పబ్లిక్ స్పీకర్‌కి ఎలా అంటే చాలా అవసరం కామన్ సెన్స్. ఇక్కడ చూడండి ఈ పిక్ చూస్తే మీకు కామన్ సెన్స్ అనే ఒక వర్డ్ గుర్తొస్తుంది. ఆ కామన్ సెన్స్ అనే ఒక వర్డ్‌ని మీకు రిప్రజెంట్ చేయడం కోసం మీకు ఈ ఇమేజ్ చూపిస్తున్నాను. యెస్. ఎక్కడెక్కడ పబ్లిక్ స్పీకర్‌కి కామన్ సెన్స్ అవసరం? టాస్ ఫార్ములా. టైమ్, ఆడియన్స్ అండ్ 1 మినిట్. యెస్. టైమ్ పరంగా టాస్ ఫార్ములా ఉంటుందండి. టీఏఎస్. టీ ఫర్ టైమ్, ఏ ఫర్ ఆడియన్స్, ఎస్ ఫర్ సిట్యుయేషన్స్. టైమ్ పరంగా కావచ్చు, ఆడియన్స్ పరంగా కావచ్చు, సిట్యుయేషన్స్ పరంగా కావచ్చు, ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండదు. టైమ్ 1 అవర్ సెషన్ చెప్పమని మిమ్మల్ని హాఫ్ అన్ అవర్‌కే క్లోజ్ చేయమనొచ్చు. హాఫ్ అన్ అవర్ చెప్పమని తర్వాత స్పీకర్ లేరు మీరు 1 అవర్ కంటిన్యూ చేయమనొచ్చు. ఆడియన్స్ మీరు ఎక్స్‌పెక్టెడ్ ఆడియన్స్ ఉండరు. మీరెవరో ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్‌ని కూర్చోబెడతారనుకోండి. మీరు వెళ్తారు. వాళ్ళని ట్రైన్ చేద్దామని. అక్కడ ఎంప్లాయీస్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీపర్ ఎవరినో ఆఫీస్ బాయ్స్‌ని ఎవరినో కూర్చోబెడతారు. అప్పుడు మీకు ఇబ్బందవుతుంది. సిట్యుయేషన్స్ ఒక ఆడిటోరియంలో ఒక 1000 మెంబర్స్‌కి మీరు సెషన్ ఇవ్వాలి అంటారు. అక్కడికెళ్ళేసరికి ఏదో వర్షం రావచ్చు, ఇంకేదో కావచ్చు, ఏదో సిట్యుయేషన్‌లో ఏం చేస్తారంటే దాన్ని తీసేసి ఎక్కడో ఒక చిన్న రూమ్‌లో కూర్చోబెడతారు. అంటే మీకు ఏది కూడా కంఫర్ట్‌గా ఉండదు ఒక ట్రైనర్‌గా వెళ్ళినప్పుడు. ఆ 3 సిట్యుయేషన్స్‌లో టైమ్, ఆడియన్స్, సిట్యుయేషన్స్ పరంగా ఎక్కడైనా కూడా మీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు కామన్ సెన్స్ వాడి పాజిటివ్‌గా ఎప్పుడైతే థింక్ చేస్తారో మీరు డిజైన్ చేసుకున్నటువంటి కంటెంట్‌ని మీరు డెలివరీ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తారో అప్పుడు డెఫినిట్‌గా మీరు ప్రిపేర్ అయింది కూడా చెప్పలేరు. ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్‌కి కామన్ సెన్స్ అనేది చాలా చాలా అవసరం. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. కంటెంట్‌ని ఎక్కడ కలెక్ట్ చేసుకో మీకు తెలుసు. దానికోసం స్పెసిఫిక్‌గా మనం చెప్పాల్సిన పని లేదు. యెస్. బుక్స్ ఉన్నాయి. తర్వాత యూట్యూబ్ ఉంది. వికీపీడియా లేకపోతే కుకు ఎఫ్ఎం, ప్రతిలిపి కావచ్చు, గూగుల్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఏఐ టూల్స్ కావచ్చు. ఇలా చాలా ఉన్నాయి. రిసెర్చ్ ఆర్టికల్స్ నుంచి కావచ్చు. పూరి జగన్నాథ్ తను మాట్లాడుతుంటాడు యూట్యూబ్‌లో. పూరి మ్యూజింగ్స్ అని. దాని నుంచి కూడా మన కంటెంట్ చాలా లైవ్‌గా ఉంటుంది. అంటే మనకి ఆడియన్స్ కనెక్టింగ్‌గా ఉంటుంది తన మాటలు ఎప్పుడు కూడా. అక్కడ నుంచి కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటికి మించి ఎక్స్‌పర్ట్స్ ఉంటారు టాపిక్ రిలేటెడ్. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కంటెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇంకొకరు ఉన్నారండి. వారు ఒక ఎత్తు. సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్. సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ స్పీకర్‌కి. సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. మీ అనుభవాలను ఎప్పుడైతే మీరు జోడించి సెషన్ ఇవ్వలేదంటే మీరు ఇంకొకరిని ప్రమోట్ చేసినట్టే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ ఎమోషన్స్‌ని, మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎప్పుడైతే మీరు ఆ అనుభవాలను అందుట్లో యాడ్ చేసి సెషన్ ఇవ్వగలుగుతున్నారో అప్పుడు మీ ఫ్లేవర్ పబ్లిక్‌లోకి వెళ్తుంది. అప్పుడు మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. అలా మీ కంటెంట్ ప్రిపేర్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే మీరు మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని యాడ్ చేయరో అప్పుడు మీరేమవుతారంటే డెలివరీ బాయ్ అవుతారు. అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్‌కి డెలివరీ బాయ్ అవుతారు. లాంటి డెలివరీ బాయ్ అవుతారు తప్ప మీరు ఒక పబ్లిక్ స్పీకర్ కాలేరు. ఇక్కడ చూడండి జాస్ ఫోర్ట్ ఏం చెప్తాడు. యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్స్. అంటే మీరు మాట్లాడే మాటలు మీ హృదయం నుంచి రాగలిగితే అవి అద్భుతంగా ఉంటాయనేది దాని మీనింగ్. యెస్. మన ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు అద్భుతంగా రాగలుగుతాయంటే మన అనుభవాలనైతే మనం అనర్గళంగా మాట్లాడగలుగుతాం. మనం ఎక్కడో ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చి చెప్పమంటే మన బ్రెయిన్ నుంచి డెలివరీ చేయగలుగుతాం అంతే. అది ఇక్కడి నుంచి రాదు. ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా అద్భుతంగా ఉంటుంది. అలా మనం సెషన్స్ ఇచ్చేలా చూసుకోవాలి.
నెక్స్ట్ మీకు తెలుసు ప్లానింగ్ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ ఎన్నిసార్లు చేయాలంటే నా ఎక్స్పీరియన్స్కి ఎందుకు సార్ ఒక్కసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనుకుంటారు. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండని, మీరు సెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 10 కాదు 20 టైమ్స్ అని ఇవ్వాలి. మూవీస్లో ఒక షార్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఏం చేస్తారు? షార్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారు. అలానే మనం చెప్పాలనుకుంది పర్ఫెక్ట్ డెలివరీ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎలా చేయాలి? ప్రాక్టీస్ మనకు తెలుసు, మిర్రర్ ముందు చేయొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ ముందు చేసి ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇంకా భయం ఉందంటే బెడ్స్ కానీ టేబుల్స్ మీద నుంచి కానీ మాట్లాడి ఆ భయాన్ని పోగొట్టుకునేలా ప్రయత్నం చేయొచ్చు. మొబైల్స్లో రికార్డ్ చేసుకోవచ్చు, జూమ్లో రికార్డ్ చేసుకోవచ్చు, కెమెరాలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా ఎట్లాగైనా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇట్ రిడ్యూసెస్ స్పీచ్ యాంగ్జైటీ. ఆ స్పీచ్ యాంగ్జైటీని మనకి ఎందుకు తగ్గిస్తుందంటే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన సబ్ కాన్షియస్ మైండ్లో ఈ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా స్టోర్ చేయబడు. ఎప్పుడైతే ఇది స్టోర్ అవుతుందో ఆటోమేటిక్గా మన మనసులోంచి మాటలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కంటెంట్ మీద మనకి గ్రిప్ పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది? ప్రాక్టీస్ చేయడం వల్ల పెరుగుతుంది. ఆ ప్రాక్టీస్ వల్ల ఈ కంటెంట్ మీద గ్రిప్ ఎప్పుడైతే పెరుగుతుందో అనర్గళంగా మాట్లాడగలుగుతుంటాం. అలా మాట్లాడుతుంటే ఏమవుతుందో తెలుసా? మీకు స్టేజ్ ఫ్రైట్ ఉన్నదనే ఒక ఫీర్ ఉన్నదనేది కూడా మీకు మర్చిపోతారు. చాలా మందికి ఎందుకు ఆ ఫీర్ ఉంటుందంటే రీజన్ ఏంటంటే కంటెంట్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల. కంటెంట్ని ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోగలుగుతారో అప్పుడు డెఫినెట్గా మీరు డెలివరీ బెటర్గా ఇవ్వగలుగుతారు. దాన్ని ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఆ డెలివరీ అనేది 100% బాగుంటుంది. అది ప్రాక్టీస్. ఇంకా ప్రాక్టీస్ గురించి మీకు ఒక స్టేట్మెంట్ వినండి, బ్రూస్ లీ చెప్పింది. I fear not the man who has practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times అంటాడు. 10,000 కిక్స్ ప్రాక్టీస్ చేసిన వాడంటే నాకు భయం లేదు, ఒకే కిక్ని 10,000 టైమ్స్ తను ప్రాక్టీస్ చేసి నాకు భయం అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ ప్రాక్టీస్కి ఉన్నటువంటి గొప్పతనం అది. ఒక సెషన్ మనం ఇవ్వాలంటే 100% ప్రాక్టీస్ చేయాలి. మార్క్ ట్వైన్ ఇంకొక మాట చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ 2 hours ప్రజెంటేషన్ ఐఎమ్ రెడీ టుడే, ఇఫ్ యూ వాంట్ 5 minutes స్పీచ్ ఇట్ విల్ టేక్ మీ టు ప్రిపేర్ 2 weeks అంటాడు. అంటే మీరు ఒక 2 గంటల సెషన్ ఇవ్వండి అంటే నేను రెడీ, ఇప్పుడు ఇచ్చేస్తాను, 2 గంటలు ఏదో ఒకటి మాట్లాడేస్తాను. కానీ నేను 5 minutes సెషన్ మీకు ఇవ్వాలి అంటే నాకు 2 weeks ప్రిపరేషన్ టైం కావాలి అంటాడు. అంటే మనం ఉన్నటువంటి కంటెంట్ని కన్సైజ్ చేసి ఒక 5 minutesలోకి తీసుకొచ్చి మాట్లాడాలంటే, అంత పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే ఎంత ప్రాక్టీస్ అవసరం? అది ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్. ప్రాక్టీస్ అనేది ఒక పబ్లిక్ స్పీకర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? ద బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్ అంటారు. మీ ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉండాలి. మీరు ఇచ్చేది అది ఏ టాపిక్ అయినా కావచ్చు, దాంట్లో అడ్వాన్స్డ్ కంటెంట్ ఉండాలి, ది బెస్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ పీపీటీస్ కూడా అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకొని మీరు మీ డెలివరీ మంచి బాడీ లాంగ్వేజ్, మంచి వాయిస్ మాడ్యులేషన్తో ఎప్పుడైతే మీరు ప్రజెంట్ చేస్తుంటారో అవి ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉండిపోతాయి. ఇక్కడ ఏది మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే మీ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీ ప్రజెంటేషన్, మీ కంటెంట్తో పాటు. ఇంకా ఏం చేయాలి? మీ కంటెంట్ మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేయాలి. ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేస్తూ పోవాలి. గొర్రె అశోక్ నల్గొండ అబ్బాయి అండి, అరౌండ్ 9th 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏజ్లోనే తను వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇంట్లో ఉన్నటువంటి సింపుల్గా ఉన్నటువంటి సైకిల్ టైరు, ఇనుప సామాన్లు ఏమో వాటిని యూజ్ చేసి స్టార్ట్ చేశాడు. అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఫెయిర్కి వెళ్ళి ప్రైజ్ కొడతాడు. అక్కడ నుంచి ఐఐటి లెవెల్స్లో వెళ్ళి ఐఐటీస్ అందరినీ చేసి, ఈయన 10th ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కుర్రోడు, ఐఐటీస్ అందరిని పక్కన పెట్టి తను సెలెక్ట్ చేస్తారు. అక్కడ నుంచి తను యూఎస్ వెళ్ళి అక్కడ కూడా బాగా ట్రైన్ అయి తను ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు. వచ్చి ఇండియాకి వచ్చి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాడు. నాలెడ్జ్, ఇంటర్మీడియట్ నాలెడ్జ్ అంటే తనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎయిమ్ అలాంటిది. సో ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీ ఎటువంటి సెషన్ అయినా కావచ్చు, ఆ సెషన్కి రిలేటెడ్ టాపిక్స్ రిలేటెడ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీరు యాడ్ చేస్తే మీ కంటెంట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, మీ ప్రజెంటేషన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, లెర్న్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ పీపీటీ. మీరు ఎంత ప్లాన్ చేసినా, మీరు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీకు టెక్నాలజీ అనేది నాలెడ్జ్ లేదంటే మీరు ఫెయిల్ అయిపోతారు. ఈ రోజుల్లో జనరల్గా కూర్చొని మీరు చెప్పే మాటలు వినే ఓపిక ఎవరికి లేదు. మీ ఆడియన్స్ ఎదురుగా ఉన్నటువంటి విజువల్గా ఉంటారు, ఆడిటరీగా ఉంటారు, కైనెస్థెటిక్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఎలా ఉంటారంటే విజువల్గా చూసి కొంత తను గ్రాస్ప్ చేస్తుంటారు. కాబట్టి మనం చెప్పే ప్రతిదీ
చూపించగలగాలి. ఆ చూపించేది ఎలా ఉండాలంటే ఎదుటివారి కంటికి వినసొంపుగా, చూడడానికి బాగుండే, ఆహ్లాదకరంగా ఉండేలాగా మనం కనిపించేలా ప్లాన్ చేయాలి. అంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మన టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఆ టెక్నాలజీని ఎప్పుడైతే మీరు అడాప్ట్ చేసుకుంటారో మీ సెషన్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ ఈజీ టు రిమెంబర్. మీ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆడియన్స్‌కి అది ఈజీగా గుర్తుండిపోయేలా చెప్పాలి. మీకు ఇంతకు ముందు చెప్పాను. మీకు కంటెంట్ ఫ్రెష్‌గా ఉండాలన్నాను. అప్పుడు ఏం చెప్పాను? మీకు ఒక క్యాబేజ్ పెట్టాను. సో, దాని గురించి ఫ్రెష్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కామన్ సెన్స్ అని చెప్పాను. కామన్ సెన్స్ అని వర్డ్ చెప్పి వదిలేసి మీరు మర్చిపోతారు. దానికోసం ఒక ఇమేజ్ చూపించాను. ఇలా ఈజీగా అంటే ఇమేజ్ ఫార్మాట్‌లో మనకి ఏ కంటెంట్ చెప్తున్నా ఆ కంటెంట్ ఈజీగా గుర్తుంచుకునే విధంగా కూడా మీ సెషన్‌లో ఇమేజెస్ పెట్టుకోగలగాలి. ఇది ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ ఓవరాల్‌గా బెరియలా ఉండాలి. అంటే ఎక్సెలింగ్‌గా ఉండాలి. అంటే బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్ అనేలాగా మీ కంటెంట్ ఉండాలి. ఈ నేను ఇంకా నా పర్సనల్‌గా నేను యాడ్ చేసుకునేదేంటంటే కలర్ సైకాలజీ. మనం సెషన్స్ ఇచ్చేటప్పుడు పీపీటీ స్టార్ట్ చేసుకునేటప్పుడు కలర్ సైకాలజీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఎంత ప్లే చేస్తుందంటే 50% ఇదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీ ఎదురుగా పెట్టినటువంటి పీపీటీస్ ప్రాపర్‌గా, నీట్‌గా లేకపోతే మీకు ఫస్ట్ చూడడానికి అది ఉంటది. చూడడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మనం పక్కన పడేస్తాం. అసలు వినడానికి కూడా అది చేయము. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు పీపీటీస్ అనేవి ఒక 2 ఆర్ 3 కలర్స్‌లో ఒక డీసెంట్ ఫార్మాట్‌లో ఎప్పుడైతే మనం డిజైన్ చేసుకుంటామో, మన ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఎక్కడైనా. అప్పుడు ఎదుటివారికి ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా ఫస్ట్ బావుంటాయి. అప్పుడు వాళ్ళు వినడానికి ప్లే చేస్తారు. కాబట్టి పీపీటీ డిజైనింగ్ అనేది కూడా మీ ప్రజెంటేషన్‌లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి కంపెనీకి కూడా ఒక కలర్ ఉంటుంది. అది అందరికి మనకు తెలిసిందే మనం. సో, ఎందుకు పెడతారు? దానికొక మిషన్ ఉంటుంది. ఒక విజన్ ఉంటుంది ప్రతి కంపెనీకి. దాని మోటో ఏంటో తెలుసు. దాని ప్రకారం పెడతారు. అదేవిధంగా మీ సెషన్ కూడా మీరు యూత్‌కి ఇస్తున్నారా? లేకపోతే వుమెన్స్‌కి ఇస్తున్నారా? లేకపోతే ఎంప్లాయీస్‌కి ఇస్తున్నారా? దాన్ని బట్టి మీ కలర్ సెలక్షన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ పీపీటీస్‌లో. ఇలా మీరు కలర్ సైకాలజీని కూడా మీరు ఫోకస్ చేస్తే మీ ప్రజెంటేషన్ ఇంకా బెస్ట్‌గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్‌గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఒక హెల్తీ బేబీలా ఉండాలి. మీరు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మీ కంటెంట్ ఎలా ఉండాలంటే ఒక హెల్తీ బేబీలా ఉండాలి. ఎప్పుడైతే మీ కంటెంట్ ఇవన్నీ పాయింట్స్ కవర్ చేయకుండా అరాకొర నాలెడ్జ్‌తో నాకొచ్చులే అని మీరు ఏదో కొంత ప్రిపేర్ చేసుకొని పోయారనుకోండి. అప్పుడు మీ సెషన్ ఎలా ఉంటుందో తెలుసా? నెలలు నిండకుండా పుట్టినటువంటి శిశువు అయితే బేబీ ఎంత బలహీనంగా ఉంటుందో మీ కంటెంట్ కూడా అంతే బలహీనంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరిచ్చే కంటెంట్ అనేది హెల్తీగా ఉండాలి. అడ్వాన్స్డ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ సెషన్ అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్ అలరించబడతారు. సో, ఓవరాల్‌గా మీ సెషన్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేడు నమిలిందే రామ 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 తలకు పోసుకుంటే నా నేల తల్లే అలికి పూసుకుంటే ముక్కు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కనా పల్లె సో, మీరు ఆ సాంగ్ వింటుంటే ఏమనిపిస్తుంది? మనకొక తెలుగు సాంగ్ చాలా రోజుల తర్వాత విన్నట్లు అనిపిస్తుంది. చాలా అది వింటుంటే మనకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మనసు స్వచ్ఛంగా అనిపిస్తుంది. అక్కడ ఉపయోగించినట్టు ఆ పదాలు కూడా చాలా మనకి మనసుకు తట్టుకునేలా ఉంటాయి. ఎందుకు ఈ సాంగ్ మీకు చూపించానంటే 'బలగం' సినిమా మీకు అందరికి తెలుసు. ఒక సింపుల్ స్టోరీ. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేటువంటి సింపుల్ స్టోరీని దాన్ని కూడా ఒక సినిమాగా తీసి 100 పైగా అవార్డ్స్ తెచ్చుకోవచ్చు. అందరిని కన్నీటి పెట్టించొచ్చు అనేటువంటి ఆలోచన ఒక డైరెక్టర్‌కొచ్చింది. అది వేణు. అది తీసుకురావడం చాలా గొప్పతనం. అది రైటర్ యొక్క గొప్పతనం. అంటే ఏమీ లేదు అనుకున్న దగ్గరనే మనం చూపించగలగాలి. అది మన మాటలతో. అందులో నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన సాంగే ఇది. అది వింటుంటే మనకు పల్లెటూరు వాతావరణం క్లియర్‌గా మన కళ్ళ ముందు ఉండిపోతుంది. మనం ఎంత టైర్డ్‌గా ఉన్నా, ఎంత స్ట్రెస్‌లో ఉన్నా కూడా అటువంటి సాంగ్స్ వింటుంటే ఏమవుతుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, కాబట్టి అటువంటి కంటెంట్ రైటర్ మనం కావాలి. ఒక రైటర్ రాసినటువంటి సాంగ్‌ని చూసి మన లవ్ ఫీలింగ్, మన మదర్ ఫర్ ఫాదర్ ఎమోషనల్ సాంగ్స్ విని మనం ఫీల్ అవుతాం. అంటే మనలో లేదా ఆ ఫీలింగ్? మనం రాయలేమా అంటే మనం మర్చిపోయాం. మనం మెకానికల్‌గా తయారైపోయాం. ప్రతి ఒక్కరిలో ఒక కవి ఉంటాడు. ఆ కవిని ఎప్పుడైతే పైకి బయటికి తీయగలుగుతామో మీరు ఒక బెస్ట్ కంటెంట్ రైటర్ అవుతారు. ఎప్పుడైతే మనం అలా ఆలోచించగలుగుతామో అప్పుడు ఈ ప్రపంచాన్ని మనం అద్భుతంగా చూడగలుగుతాం. అదే మీ కంటెంట్. కంటెంట్ అంటే ఎక్కడో లేదు, పుస్తకాల్లో లేదు. పుస్తకాల్లో తీసుకోవచ్చు, మీకు యూట్యూబ్‌లో కావచ్చు, ఇంటర్నెట్స్‌లో కావచ్చు, ఎక్కడ దొరికినా అది మీకు ఔట్‌లైన్ మాత్రమే. మీ ప్రీవియస్ వాళ్ళు, మీ పాత జనరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఔట్‌లైన్.
మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు అడ్వాన్స్ కంటెంట్ ఇవ్వగలగాలంటే మీ అనుభవాలను జోడించాలి. అప్పుడు మాత్రమే మీ ఫ్లేవర్తో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఒక బెస్ట్ కంటెంట్ మీరు ఇవ్వగలుగుతారు. సో ఓవరాల్గా ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఏబిసిడి టెక్నిక్ ఎలా ఉంటుంది ఒక పబ్లిక్ స్పీకర్కి అనేది డిస్కస్ చేసాం. లెర్నింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక పబ్లిక్ స్పీకర్ కావాలంటే తను ఏం కావాలంటే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలంటే లిజనింగ్ అండ్ రీడింగ్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే తను రాయగలుగుతాడు. అప్పుడు ఒక బెస్ట్ స్పీకర్ అవుతాడని చెప్పాను. నెక్స్ట్ P4C6 ఫార్ములా ద్వారా కంటెంట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పాను. జస్ట్ 10 లెటర్సే చెప్పాను. అందులో ప్లానింగ్ అనేది W5H1 ద్వారా ప్లానింగ్ చేయొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఓబీసీ ఫార్ములా ద్వారా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ కంటెంట్ అయినా కూడా, ఏ టాపిక్నైనా కూడా ఓపెనింగ్ ఉండాలి, బాడీ ఉండాలి, క్లోజింగ్ ఉండాలని చెప్పాను. ఆ బాడీ ఎలా ఉండాలంటే 7C ఫార్ములా ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ మీరు ఆ 7C ఫార్ములా ద్వారా కంటెంట్ చేయాలంటే క్రియేటివ్గా ఉండాలి. మీ కంటెంట్ క్రియేటివ్గా ఉన్నప్పుడు ఎదుటివారు వింటారు. ఆ క్రియేటివిటీ రావాలంటే డెఫినెట్గా మీరు 360 డిగ్రీస్లో ఆలోచించాలి. 365 డేస్ లెర్నర్గా ఉండాలి. లెర్నర్గా అంటే ఏం లేదు, మీరు మీ కళ్ళెదుట జరిగే ప్రపంచాన్ని మీరు అనలైజ్ చేసి ది బెస్ట్ని మీరు తీసుకోగలిగేటువంటి కెపాసిటీ మీలో ఉండగలగాలి. అప్పుడే మీ మానసిక పరిణితి అనేది పెరుగుతుంది. అదే మీకు కంటెంట్ని ఇస్తుందని చెప్పాను. నెక్స్ట్ టాస్క్ ఫార్ములా ఒక పబ్లిక్ స్పీకర్కి కంటెంట్ ప్రిపరేషన్ చేసుకొని సెషన్కి వెళ్ళినప్పుడు ఏది అనుకూలంగా ఉండదు. అటువంటి టైంలో పాజిటివ్గా థింక్ చేసి టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా కూడా మీ కంటెంట్ని ఎటువంటి ఇబ్బందులు కలిగినా బెస్ట్గా ప్రజెంట్ చేయాలని చెప్పాను. మీ దగ్గర కంటెంట్ ఎంతైనా ఉండొచ్చు. ఆ కంటెంట్ని టైంకి తగ్గట్టు మనం డెలివరీ చేయగలగాలి. అంబ్రిల్లా టెక్నిక్ 1 మినిట్ అంటే 1 మినిట్, 2 మినిట్స్ అంటే 2 మినిట్స్, 10 మినిట్స్ అంటే 10, 1 అవర్ అంటే 1 అవర్. అలా మనం సెషన్ ఇవ్వగలగాలి. దట్ ఈస్ ద అంబ్రిల్లా టెక్నిక్. అండ్ ఓవరాల్గా మీ ప్రజెంటేషన్ వెరీ ఎలా ఉండాలని చెప్పాను. దిస్ అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. ఒక అద్భుతమైన పీపీటీతో వచ్చారు. కంటెంట్ ఎక్కడో లేదు, మీలోనే ఉంది, రైట్? దాన్ని వెలికి తీయడం ఎలా అని అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో షల్ వి టేక్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్? షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ.